జపాన్లో భూకంపాల గురించి సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ వర్షం పడ్డంత సింపుల్గా అక్కడ ఎర్త్ క్వేక్స్ వస్తుంటాయి. అక్కడి వాళ్ళకంటే అలవాటు కాబట్టి చిన్న చిన్న భూకంపాలను పెద్దగా పట్టించుకోరు. కానీ కొత్తగా జపాన్ వెళ్లిన వాళ్లకు, భూకంపాన్ని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్లకు మాత్రం హార్ట్ ఆగిపోయినంత పని అవుతుంది. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేసింది దర్శకధీరుడు రాజమౌళి కుటుంబం. ప్రెజెంట్ రాజమౌళి వర్క్ చేస్తున్న ఓ సినిమా పని మీద రీసెంట్ గానే రాజమౌళి ఫ్యామిలీ జపాన్ కి వెళ్ళింది. అక్కడే ఓ హోటల్లో స్టే చేస్తున్నారు జక్కన్న. ఇవాళ ఉదయం ఉన్నట్టుండి జక్కన్న కుటుంబం ఉన్న బిల్డింగ్ షేక్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. కాసేపటి వరకు ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదట. భూకంపం వచ్చిందని గుర్తించే లోపే ప్రకంపనాలు ఆగిపోయి వర్షం పడటం స్టార్ట్ అయిందట. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు జక్కన్న ఫ్యామిలీ ఆ హోటల్లోని 28వ ఫ్లోర్లో ఉన్నారు. ఏం జరగలేదు కాబట్టి అంతా నార్మల్. కానీ పొరపాటున భూకంపం ప్రభావం పెరిగి ఉంటే భారీ ప్రమాదం జరిగేది. ఈ విషయాన్ని రాజమౌళి కొడుకు కార్తికేయ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఎర్త్ క్వేక్ గురించి తన వాచ్ లో వచ్చిన నోటిఫికేషన్ ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. భూకంపాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం మొదటిసారి అని, ప్రాణం పోతుందేమో అనిపించిందంటూ చెప్పాడు. తాము భయపడ్డా కానీ అక్కడి పబ్లిక్ అంతా ఆ భూకంపాన్ని చాలా నార్మల్ గా తీసుకున్నారంటూ చెప్పాడు. కార్తికేయ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది. సేఫ్ గా ఉండండి అంటూ నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా కామెంట్లు పెడుతున్నారు. త్వరగా ఆ పనేదో చూసుకొని ఇండియాకు వచ్చే జక్కన్న అంటూ జాగ్రత్తలు చెప్తున్నారు.